Good evening, everyone. Good evening, children. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? I hope you are fine. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అతను ఎవరో ఫోటో చూసి మీరు చెప్పండి నాకు. కనిపించిన ఫోటో ఎవరు? అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అని పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్? ఆయన కృషి అంతటితో ఆగలేదు. ఆయన జీవితం, పోరాటాలు, ఆయన అందించిన సందేశాలు మనకి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ రోజు ఆయన గారి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాము, ఓకేనా? అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో మోవ్ అనే పట్టణంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి కుల వివక్షను అనుభవించారు. ఆ అనుభవాలే ఆయనను సామాజిక ఉద్యమాల వైపు నడిపించాయి. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఉన్నత విద్య కోసం అమెరికా మరియు లండన్ వెళ్లి చదువుకున్నారు. అక్కడ ఆయన ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో పట్టాలు పొందారు. తిరిగి భారత్కు వచ్చిన తర్వాత ఆయన దళిత మరియు ఇతర అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా స్త్రీ విద్య, కార్మికుల హక్కులు మరియు సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచనకు అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు ఆయన తన జీవితాన్ని దానికి అంకితం చేశారు. రాజ్యాంగంలో ఆయన ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు న్యాయం లభించేలా చూసుకున్నారు. కుల, మత, జాతి, లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, రాజకీయంగా మనం సమానత్వాన్ని సంపాదించాము, కానీ సామాజికంగా, ఆర్థికంగా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అంటే చట్టాల ద్వారా సమానత్వం సాధించినంత మాత్రాన సమాజంలో అసమానతలు తొలగిపోవని ఆయన అర్థం చేసుకున్నారు. అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఒక గొప్ప సంఘ సంస్కర్త. తర్వాత ఆయన బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన అందించిన సందేశాలు, సూక్తులు నేటికి మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. అంబేద్కర్ గారి జీవితం మరియు కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. ఈరోజు మనం మన క్లాస్ లోకి వెళ్దామా స్టూడెంట్స్? రైట్ అన్నా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో స్టార్ట్ చేసాము. పాలిగాన్స్ లో 4 sides ఉన్న పాలిగాన్ ని క్వాడ్రిలేటరల్స్ అంటామని. క్వాడ్రిలేటరల్స్ లో ఆల్రెడీ మనం పోయిన వీక్ దేని గురించి నేర్చుకున్నాం? క్వాడ్రిలేటరల్స్ లో ట్రెపీజియం గురించి నేర్చుకున్నామా లాస్ట్ వీక్? అండ్ ఆల్సో కైట్ గురించి కూడా నేర్చుకున్నాము. లాస్ట్ వీక్ క్వాడ్రిలేటరల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. క్వాడ్రిలేటరల్ లో ట్రెపీజియము, కైట్ గురించి నేర్చుకున్నాము. ఆ రెండు ఒక వెరైటీ. సో మొత్తం క్వాడ్రిలేటరల్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వాటిలో మనం ట్రెపీజియం ఒకటి నేర్చుకున్నాము, కైట్ ఒకటి నేర్చుకున్నాము. ఈ వీక్ పారలలోగ్రామ్స్ నేర్చుకున్నాము. పారలలోగ్రామ్స్ కూడా క్వాడ్రిలేటరల్స్ లో ఒక వెరైటీ, ఓకేనా? సో ఏంటి, ఇది కూడా క్వాడ్రిలేటరల్ అని చెప్పాను కదా. అంటే దీనికి కూడా 4 sides ఉంటాయి, 4 vertices ఉంటాయి, 4 angles ఉంటాయి, రైట్? అయితే ఏంటి ఈ పారలలోగ్రామ్ స్పెషాలిటీ అని అంటే, పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. దీనికి ఇది ఆపోజిట్, ఇది ప్యారలల్ గా ఉంటుంది, దీనికి ఇది ప్యారలల్ గా ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ మీకు తెలుసు కదా. ఆపోజిట్ సైడ్స్ అంటే ఏబికి ఆపోజిట్ ఏమవుతుంది? సిడి అవుతుంది. బీసీకి ఆపోజిట్ ఏమవుతుంది? టిఏ అవుతుంది, ఓకేనా? సో పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో
ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఓకేనా? లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబి అనేది 5 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, నెక్స్ట్ సిడి కూడా ఏమవుతుంది 5 సెంటీమీటర్సే అవుతుంది. ఓకేనా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి బీసీ అనేది, దెన్ డిఏ ఏమవుతుంది అది కూడా 4 సెంటీమీటర్సే అవుతుంది. ఎందుకు అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్. ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ గా ఉండడం అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడలో ఎక్కడైనా మీరు డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా ఈక్వల్ గా వస్తుంది. ఓకేనా? ప్యారలల్ అంటే ఏంటి? రెండు లైన్స్ ప్యారలల్ అంటే వాటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు ఎక్కడైనా ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఏబి ఈక్వల్ టు సిడి అండ్ పిసి ఈక్వల్ టు డిఏ. ఇదేంటిది? సైడ్ గురించి మాట్లాడుకుంటే, సైడ్స్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పాను? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని చెప్పాను. కమింగ్ టు యాంగిల్స్, ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక యాంగిల్, బి అనేది ఒక యాంగిల్, సి అనేది ఒక యాంగిల్, డి అనేది ఒక యాంగిల్. ఇందులో రూల్ ఏంటి అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏ ఈక్వల్ టు సి, ఏసి యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏ వాల్యూ ఎంత ఉంటే సి వాల్యూ కూడా అంతే ఉంటుంది. అండ్ ఆల్సో పి వాల్యూ ఎంత ఉంటే డి వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఇస్ దిస్ క్లియర్ నానా? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇందాక ఏమని చెప్పుకున్నాం? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఓకే, రిమెంబర్ ఆపోజిట్ సైడ్స్ అండ్ ఆల్సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ కండిషన్ వెళ్దాం. ఇదేం చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. మనం చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నాము సప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్? ఏవైనా రెండు యాంగిల్స్ సమ్ము 180 degrees కి ఈక్వల్ అయితే వాటిని ఏమని అంటారు? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇక్కడ పారలలోగ్రామ్ లో కూడా ఏవైనా రెండు కాన్సిక్యూటివ్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని యాడ్ చేసాం, కాన్సిక్యూటివ్ అంటే లైన్ లో వరుసగా ఏబి యాంగిల్స్ యాడ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. పిసి యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180 degrees. సిడి యాంగిల్స్ యాడ్ చేసినా 180 degrees. డిఏ యాంగిల్స్ యాడ్ చేసినా 180 degrees. సో సమ్ ఆఫ్ consecutive angles is equal to 180 degrees, or two consecutive angles are supplementary. Supplementary ante total sum should be equal to 180 degrees. Okay na? Right. You know diagonals very well. What is the meaning of diagonal? Diagonal. What is the meaning of diagonal? Right. Look at this. Right. Rendu opposite vertices ni meet chese line ne diagonals అంటారు. ఈ diagonals ఏంటంట? ఈ parallelogram లో ఏంటి వీటి స్పెషాలిటీ? Diagonals bisect each other. What is that? Diagonals bisect each other. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 12 centimeters అన్నాను అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది గో అనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం ఉంటుందో ఇక్కడ నుంచి ఇది కూడా అంతే దూరం ఉంటుంది. ఈ ఏసీ అనే డయాగనల్ ని పిడి అనే డయాగనల్ బైసెక్ట్ చేస్తుంది. ఇస్ దట్ క్లియర్? బైసెక్ట్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. బైసెక్ట్ అంటే ఏంటి? టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. ఓకే, సో ఏసి అనేది ఒక మొత్తం డయాగోనల్ అయితే ఈ బీడీ అనేది ఏం చేస్తుంది? రెండు సమానమైన ముక్కలుగా చేస్తుంది. ఓకేనా? ఇది మొత్తం 12 centimeters అంటే ఇది ఏమవుతుంది? ఇది ఒక 6, ఇది ఒక 6 అవుతుంది. అండ్ ఆల్సో ఈ డయాగనల్ ని కూడా ఇది బైసెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం 8 centimeters అనుకుందాము. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది? ఇది మొత్తం 8 అయితే ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంటుంది? 4. వెరీ గుడ్. ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఎందుకని? మొత్తం 8 అయినప్పుడు ఇది ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది కదా, అంటే మిడ్ పాయింట్ నుంచి దీన్ని ఇది ఎంత లెంత్ ఉంటుంది? 4, ఇది 4. అర్థమైంది కదా? ఏ వాల్యూ తీసుకున్నా diagonals bisect each other. ఒకదానిని ఇంకొకటి ఈక్వల్ గా పార్ట్స్ చేస్తుంది. టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? నౌ టెల్ మీ, సే అలాంగ్ విత్ మీ, parallelogram లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ parallel and equal. Along with me, opposite sides are parallel
and equal. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెప్తానండి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ ఏంటి? ఏవైనా రెండు కాన్సిక్యూటివ్ యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్. వాట్ ఇస్ దట్? ఏవైనా రెండు యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్. ఓకేనా? ఇస్ దట్ ఫైన్? రైట్. బిసి ఉంది. రైట్, బిసి. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ సమ్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 180 degrees. ఓకే, ఈ సిడి ఉంది. ఈ రెండు యాంగిల్స్ ని నేను యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది నాకు? ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే 180 degrees. సేమ్ డిఎని యాడ్ చేసిన 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్. అండ్ ఆల్సో డయాగ్నల్స్ అంటే తెలుసు కదా మీకు, ఆపోజిట్ వర్టిసెస్ ని మీట్ చేసే లైన్ నే డయాగ్నల్స్ అంటారు. ఈ డయాగ్నల్స్ ఏం చేస్తాయంట? ఒకదాన్నొకటి రెండు ముక్కలుగా చేసుకుంటాయంట. ఆ ముక్కలు కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్ లెంత్ లో ఉంటాయంట. సో దానికే మనం ఈక్వల్ లెంత్ కి మనం ఏ వర్డ్ యూజ్ చేస్తాం? బైసెక్ట్. ఏమనంటాం? బైసెక్ట్. ఓకే, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకే, 4 points, opposite sides are parallel and also equal. Opposite angles are equal and two consecutive angles sum is equal to 180 degrees. Okay, next, diagonals bisect each other. Just 4 points. ఈ 4 points గుర్తుపెట్టుకోవడం అస్సలు కష్టం కాదు. మీరు ఎన్నో ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటారు, ఎన్నెన్నో విషయాలు గుర్తుపెట్టుకుంటారు. పారలోగ్రామ్ గురించి 4 points గుర్తుపెట్టుకోవడం మీకు కష్టం కాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం దీని మీద. ఒకసారి ఈ స్క్రీన్ అయితే చూడండి నాన్న. ఇక్కడ మీకు ఎన్ని సైడ్స్ కనిపిస్తున్నాయి? మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. రైట్. ఏదైనా ఒక పాలిగాన్ 4 సైడ్స్ ఉంటే దాన్ని ఏమనాలి? క్వాడ్రిలేటరల్ అనాలి. సో క్వాడ్రిలేటరల్. సరే, క్వాడ్రిలేటరల్ లో కూడా మనం ఇప్పటి వరకు మొత్తం 3 వెరైటీస్ చెప్పుకున్నాం కదా. ఏమేమి చెప్పుకున్నాం? ట్రెపీజియం చెప్పుకున్నాం, నెక్స్ట్ ట్రెపీజియం కాకుండా కైట్ చెప్పుకున్నాం, ఇంకా పారలెలోగ్రామ్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది? ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంది. ఆపోజిట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంది అంటే ఇది ఏ క్వాడ్రిలేటరల్ అయి ఉండే ఛాన్స్ ఉంది? పారలెలోగ్రామ్. వెరీ గుడ్, పారలెలోగ్రామ్. ఎందుకు అంటే ఆపోజిట్ సైడ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఈజ్ దట్ క్లియర్ నానా? అండ్ ఆల్సో ఇక్కడ మనకి డయాగ్నల్స్ ఉన్నాయి. ఈ డయాగ్నల్స్ వాల్యూ నేమ్స్ ఏమని ఇచ్చారు? ఎక్స్ అని ఇచ్చారు ఒక డయాగ్నల్ కి, ఇంకో దానికి వై అని ఇచ్చారు. రైట్? am I right or not? రైట్. సో ఈ డయాగ్నల్స్ కూడా ఏం చేయాలంట? బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే వాటి మిడ్ పాయింట్ దగ్గర, ఆ డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఆ రెండు మీట్ అవ్వాలి. ఇంటర్సెక్షన్ అంటే అంతే కదా. రైట్. రైట్ అనా? సో ఇప్పుడు మీరు పారలెలోగ్రామ్స్ గురించి నేర్చుకున్నారు కదా. రైట్, పారలెలోగ్రామ్స్ నేర్చుకున్నారు కాబట్టి నేను మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను టెక్స్ట్ బుక్ లో. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? చూడండి అన్న, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 5th క్వశ్చన్ ఉంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ జూమ్ చేస్తాను ఒక నిమిషం. ఇస్ దట్ విజిబుల్ నౌ? ఇస్ దట్ విజిబుల్ ఫర్ యూ? అది కనిపిస్తుందా? 5th క్వశ్చన్. The measure of two adjacent angles of a parallelogram are in the ratio 3:2. Find the measure of each of the angles of the parallelogram. What is that? Measure of two adjacent angles. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, adjacent angles అన్నా consecutive angles అన్నా ఒకటే. సో adjacent angles sum ఎంతకి ఈక్వల్ అవ్వాలని చెప్పాను? 180 degrees. Is that correct? రైట్, 180 degrees కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏం చెప్పాను? 180 degrees కి ఈక్వల్ అయితే దానికి ఇంకొక పేరు చెప్పాను. ఏం చెప్పాను? సప్లిమెంటరీ. వెరీ గుడ్, సప్లిమెంటరీ. ఏమైనా రెండు యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే దానిని సప్లిమెంటరీ అంటారు. రైట్.
సో ఇక్కడ పారలోగ్రామ్ లో అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో చూడండి, నేను ఇప్పుడు బోర్డ్ మీద చూపిస్తాను. చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి? ద మెజర్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఆర్ ఇన్ ద రేషియో. Ratio is equal to 3:2. Right or not? Right. ఇక్కడ మనకి ఏమని చెప్పారు? ఒక పారలోగ్రామ్ ఉంది. ఆ పారలోగ్రామ్ లో అడ్జసెంట్ యాంగిల్స్ రేషియో 3:2 అన్నారు. నాకు కామన్ ఫ్యాక్టర్ తెలియదు కాబట్టి నేను దానిని ఎక్స్ అనుకుంటాను. ఎక్స్ అనుకుంటే అప్పుడు టూ యాంగిల్స్ ఏమవుతాయి? 3x, 2x అవుతాయి. ఈజ్ దట్ కరెక్ట్? కామన్ ఫ్యాక్టర్ తెలియదు కదా నాకు ఈ రెండిటికి. సో అందుకనే నేను ఎక్స్ అనుకున్నాను. ఇది 3x, ఇది 2x అవుతుంది. సో యాంగిల్స్, ఒక యాంగిల్ 3x అయితే ఇంకొక యాంగిల్ 2x అవుతుంది. రైట్. సో మనకి పారలోగ్రామ్ లో రూల్ ఏంటి? ఇన్ ఏ పారలోగ్రామ్ adjacent angles are సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే ఏం మీనింగ్ చెప్పాను నేను? వాటి సమ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం అవ్వాలి? 3x ప్లస్ 2x is equal to 180 degrees అవ్వాలి. ఈజ్ దట్ క్లియర్ నానా? 3x ప్లస్ 2x equal to 180 degrees. రైట్. 3x ప్లస్ 2x అంటే 5x. 5x equal to 180 degrees. దీన్ని నేను ఏం చేశాను? 5x లో 5 అటు పంపించాను. x ఈక్వల్ టు 180/5 అంటే ఎంత అవుతుంది? 5 1s 5 3s 15, 5 6s 30. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 36 వచ్చింది. సో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 36 అన్నమాట. సో నాకు యాంగిల్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? యాంగిల్స్ ఏంటి? 3x అంటే 3x is equal to 3 into 36. 3 6s are 18, 3 3s are 9 plus 1, 108 degrees ఒక యాంగిల్. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఏంటి? 2x అంటే 2 into 36 అంటే 72. సో మనకు ఆ పారలోగ్రామ్ యాంగిల్స్ ఏమేంటి అంట? ఒకటి 108 degrees అంట, ఒకటి 72 degrees అంట. మనం ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసాము? పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీ యూజ్ చేసుకొని సాల్వ్ చేసాము. ఏంటి ఆ ప్రాపర్టీ? adjacent angles are parallelogram adjacent angles are supplementary. Supplementary అంటే ఏంటి? వాటి సమ్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో నేను ఆ రెండింటిని యాడ్ చేసి 180 degrees కి ఈక్వల్ చేసి నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ ఎక్స్ వాల్యూ తీసుకెళ్లి రెండు యాంగిల్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు యాంగిల్ వాల్యూస్ వచ్చాయి. ఈజ్ దట్ క్లియర్? రైట్. అయితే లిజన్ అన్న, ఇప్పుడు మీ స్కూల్లోనే ఉన్నారు. మీ స్కూల్లో ఏ క్లాసెస్ ఉన్నాయి? మీ స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క క్లాస్ కి చెందుతారు. Am I right? Each and every student belong to some class. One class, they belong to one class. Either first class, second class, third class, likewise, they'll belong to. But each and everyone are student only. Right. నేను మీకు చెప్తాను. అలానే పారలోగ్రామ్స్ లో కూడా మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. ఏంటిది? ఇందాక మనం అనుకున్నది ఏంటి? క్వాడ్రిలేటరల్స్ లో 3 వెరైటీస్ అని చెప్పుకున్నాం. క్వాడ్రిలేటరల్స్ లో ఒకటేమో ట్రెపీజియం అనుకున్నాము, ఒకటేమో కైట్ అనుకున్నాము, ఇంకోటి పారలోగ్రామ్ అనుకున్నాము. ఏమేంటి అవి? క్వాడ్రిలేటరల్స్ లో. ఈ క్వాడ్రిలేటరల్స్ లో ఏమున్నాయి? మొత్తం 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ట్రెపీజియం అండ్ కైట్, మూడోది పారలోగ్రామ్. అయితే ఈ పారలోగ్రామ్ లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి. ఈ పారలోగ్రామ్ లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి. ఏంటి అవి? ఒకటేమో రెక్టాంగిల్. వాట్ ఈస్ దిస్? రెక్టాంగిల్. రెండోది రాంబస్. వాట్ ఈస్ దట్? రాంబస్. మూడోది స్క్వేర్. ఈ మూడింటిని కలిపి ఏమంటారు? పారలోగ్రామ్స్ అంటారు. పారలోగ్రామ్ లో ఒక క్వాడ్రిలేటరల్ కనుక పారలోగ్రామ్ అయింది అంటే అది రెక్టాంగిల్ అయినా అవ్వచ్చు,
రాంబస్ అయినా అవ్వచ్చు, స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఓకే, సో క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? అయితే అది ట్రెపీజియం అన్నా, కైట్ అన్నా, పారలలోగ్రామ్ అన్నా. పారలలోగ్రామ్ లో కూడా మళ్ళీ 3 వెరైటీస్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు మనము ఈ పారలలోగ్రామ్ లో ఈ 3 టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్ అనా? ఫస్ట్ మనం రెక్టాంగిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. రెక్టాంగిల్, ఈ పేరు అందరికి వెల్ నోటెడ్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? రెక్టాంగిల్ ఆల్రెడీ మీకు చెప్పాను, పారలలోగ్రామ్స్ లోనే 3 వెరైటీస్ ఉన్నాయని. అవే ఏమిటి? రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్ అని చెప్పాను. రెక్టాంగిల్ ఇప్పుడు ఏమన్నట్టు? అది కూడా ఒక పారలలోగ్రామే. పారలలోగ్రామే కాబట్టి సో పారలలోగ్రామ్ కి ఏ ఏ ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని రెక్టాంగిల్ కి అప్లికబులే. ఇస్ దట్ క్లియర్? రెక్టాంగిల్ కి ఏ ఏ ప్రాపర్టీస్ ఉంటాయంటే పారలలోగ్రామ్ కి ఉండే ప్రాపర్టీస్ కాక రెక్టాంగిల్ కి కొంచెం ఇంకా అడిషనల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. స్పెషాలిటీ, సమ్ స్పెషాలిటీస్ రెక్టాంగిల్. ఇందాక మనం పారలలోగ్రామ్ కి ఏ ఏ ప్రాపర్టీస్ చెప్పుకున్నాము? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాము, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాము, అడ్జసెంట్ సైడ్స్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అని చెప్పుకున్నాము, అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పుకున్నాము. సో కమింగ్ టు రెక్టాంగిల్, రెక్టాంగిల్ అనుకున్నాము. ఏ బి సి డి, ఇది రెక్టాంగిలేనా? ఎస్, ఇట్ ఈస్ రెక్టాంగిల్. సో ఇది రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే అది పారలలోగ్రామ్ కూడా, పారలలోగ్రామ్ కూడా కాకపోతే ఇంకా అడిషనల్ గా ఇంకో కొన్ని క్వాలిఫికేషన్, ఇంకో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దీనికి. ఏమేంటి అడిషనల్ గా అంటే చూడండి, 4 angles ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 90 degrees. లేకపోతే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి is equal to 90 degrees. అంటే each and every angle of a rectangle is 90 degrees. Is that 90 degrees? ఇది స్పెషల్ క్యారెక్టర్. ఆల్రెడీ పారలలోగ్రామ్ కి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 4 గాక ఇది కూడా యాడ్ అవుతే అది రెక్టాంగిల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకొక ప్రాపర్టీ ఉంది రెక్టాంగిల్ కి. ఏంటి అంటే డయాగ్నల్స్ ఉన్నాయి కదా, డయాగ్నల్స్ ఉన్నాయి కదా, ఈ డయాగ్నల్స్ ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి. ఇది స్పెషల్ ప్రాపర్టీ ఆఫ్ రెక్టాంగిల్. రైట్, ఏం చెప్పాను? డయాగ్నల్స్ లెంత్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 10 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? ఇందాక మనం పారలలోగ్రామ్ కి ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాము? ఈ రెండు బైసెక్ట్ చేసుకుంటాయని చెప్పాం, కానీ లెంత్ ఈక్వల్ అని చెప్పుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఒకదాన్ని ఒకటి 2 సమానమైన ముక్కల్లా చేసుకుంటాయని చెప్పాం, కానీ ఈ రెండిటి లెంత్ ఈక్వల్ అని చెప్పలేదు. కానీ రెక్టాంగిల్ లో మాత్రం ఈ రెండిటి లెంత్ కూడా ఈక్వల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పారలలోగ్రామ్ కు ఉన్న ప్రాపర్టీస్ కాక రెక్టాంగిల్ కి అడిషనల్ గా ఈ 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అంటే 4 angles should be equal to 90 degrees. అంటే నథింగ్ బట్ 4 angles ఆర్ ఈక్వల్. 4 angles ఈక్వల్. అది ఎంత వాల్యూ అంటే 90 degrees. ఓకేనా? అండ్ ఆల్సో డయాగ్నల్స్ లెంత్ ఆర్ ఈక్వల్. ఏసీ ఈక్వల్ టు బిడి. అర్థమైంది కదా? సో గుర్తుపెట్టుకున్నది. ఇప్పుడు మనం రాంబస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. RHOMBUS రాంబస్. రైట్, రాంబస్ కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటో ఆ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బి, ఎప్పుడు ఇలాంటి క్లాక్ వైజ్ ఇచ్చాను కదా, ఇప్పుడు క్లాక్ వైజ్ ఇస్తున్నా. ABCD ఎలా అయినా ఇవ్వచ్చు. నేమింగ్ అనేది నా ఇష్టం, నేను ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా? రాంబస్ ABCD ఇలా. సో ఇది కూడా ఒక పారలలోగ్రామ్ అని చెప్పాను కదా. సో పారలలోగ్రామ్ కి 4 ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ 4 ప్రాపర్టీస్ కూడా రాంబస్ కి అప్లికబుల్. ఏమేంటి అది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ ఒక ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటి ఇవన్నీ? ప్రాపర్టీస్ ఆఫ్ పారలలోగ్రామ్. ఓకే, పారలలోగ్రామ్ ప్రాపర్టీస్. రెండోది అది. థర్డ్ ఏంటిది? థర్డ్ది adjacent angles are supplementary. అంటే adjacent angles sum 180 degrees. And also fourth point ఏంటి? Diagonals bisect each other. Okay, diagonals bisect each other. ఇది అది రెక్టాంగిల్ కి ఉంటాయి ఆ ప్రాపర్టీస్, రాంబస్ కి కూడా ఉంటాయి. ఇంకా అడిషనల్ గా ఏముంటాయి రాంబస్ కి అంటే, 4 sides of a rhombus are equal. AB equal to BC equal to CD equal to DA. Is that clear, Nana? All the 4 sides are equal. Okay, ఇది 5 centimeters అనుకుంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 5. ఇది ఎంత అవుతుంది? 5. ఇది కూడా 5 అవుతుంది. ఓకేనా? ఒక దాని లెంత్ ఎంత అయితే మిగిలిన మూడిటి లెంత్ కూడా అదే అవుతుంది. రైట్. ఇంకొక ప్రాపర్టీ, సైడ్ వాల్యూస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాము. అలాగే ఇంకా డయాగ్నల్స్ అంటే తెలుసు కదా, ఇవి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ. అంటే ఏంటి అర్థం? పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఆ డయాగ్నల్స్ ఎక్కడైతే బైసెక్ట్ చేసుకున్నాయో అక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. ఎంత ఫామ్ అవుతుంది? 90 degrees ఫామ్ అవుతుంది. సో diagonals bisect each other. ఇక్కడ వరకు ప్రాపర్టీ ఆఫ్ పారలలోగ్రామ్ ఓన్లీ. కాకపోతే ఏంటి దీని స్పెషాలిటీ? పర్పెండిక్యులర్లీ. అంటే ఏంటి అర్థం? ఎక్కడైతే అవి బైసెక్ట్ చేసుకుంటాయో అక్కడ యాంగిల్ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుందంట? 90 degrees కి ఈక్వల్ అవుతుందంట. ఓకేనా? 90 degrees కి యాంగిల్ ఈక్వల్ అవుతుందంట. నేను మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా చెప్తున్నా, కేర్ఫుల్ గా వినండి. లిసన్ టు మీ కేర్ఫుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బీ రెడీ. ఓకే, పారలలోగ్రామ్స్ లో మనం ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 3 types ఉంటాయని చెప్పుకున్నాం. ఆమె కరెక్ట్? రైట్, 3 types. ఆ 3 types ఏమేమి చెప్పుకున్నాం? ఒకటి రెక్టాంగిల్, ఒకటి రాంబస్, ఇంకొకటి స్క్వేర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం రెక్టాంగిల్ నుంచి రాంబస్ నుంచి చెప్పుకుందాం. రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏం చెప్పాను నేను? కమాన్ ఎవ్రీవన్, రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏం చెప్పాను? ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఈక్వల్. అంటే 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఒకటి 90 degrees, 90 degrees, 90 degrees, 90 degrees. ఓకేనా? 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఇది రెక్టాంగిల్ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను మిమ్మల్ని అన్ని అడుగుతాను, అడిగినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పాలి. రైట్. అండ్ ఆల్సో డయాగ్నల్స్ లెంత్ ఆర్ ఈక్వల్. ఏంటంటే స్పెషల్, ఈ డయాగ్నల్స్ లెంత్ ఈక్వల్ గా ఉంటుందంట. ఇక్కడ ఏసీ ఈక్వల్ టు బిడి. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ రాంబస్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ రాంబస్? 4 sides are equal. What is this? 4 sides are equal. ఏంటిది? 4 sides ఈక్వల్ ఉంటే దీని ఏమనాలి? రాంబస్ అనాలి. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ? డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ. అంటే ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఒకదాన్ని ఒకటి కట్ చేసుకుంటాయంట. ఆ కట్ చేసుకున్న ప్లేస్ లో వాటి మధ్య యాంగిల్ మెజర్ చేస్తే ఎలా ఉంటుందంట? 90 degrees ఉంటుందంట. పర్పెండిక్యులర్ అంటే మీనింగ్ అదేనా? మనం చిన్న క్లాసెస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees ఫామ్ అవ్వాలి యాంగిల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తాను. రెక్టాంగిల్ లో 4 యాంగిల్స్ 90 degrees కి ఈక్వల్ అవుతాయి అండ్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. రాంబస్ లో 4 sides ఆర్ ఈక్వల్. ఇందులోనేమో 4 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఇందులోనేమో 4 sides ఈక్వల్. ఓకేనా? రైట్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి? రాంబస్ లో diagonals bisect each other perpendicularly. అంటే at the point of intersection they make 90 degrees. ఓకేనా నాన్న? రైట్. సో ఇక్కడ రెక్టాంగిల్ కి 2 ప్రాపర్టీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే పారలలోగ్రామ్ కు ఉండే ప్రాపర్టీస్ కాక ఒక 2 ప్రాపర్టీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. రైట్. అంటే నేను ఒక పారలలోగ్రామ్ చూపించి ఇది రెక్టాంగిలా, రాంబసా, స్క్వేర్ అని అడిగితే ఏం చెక్ చేసుకోవాలి మనం? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది రెక్టాంగిల్ అని చెప్పుకోవాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది రాంబస్ అని చెప్పుకోవాలి. రైట్.
కమింగ్ టు స్క్వేర్. స్క్వేర్ గురించి చూద్దామా ఒకసారి. స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. మీరైతే ఈ టూ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకున్నారా? రెక్టాంగిల్ కి రాంబస్ కి ఉన్న టూ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకున్నారు కదా. సో కమింగ్ టు స్క్వేర్, స్క్వేర్ ప్రాపర్టీస్ ఏముంటాయి అంటే దానికి రెక్టాంగిల్ కు ఉండే 2 ప్రాపర్టీస్ ఉంటాయి, రాంబస్ కు ఉండే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. అప్పుడే దాన్ని స్క్వేర్ అంటాము. రెక్టాంగిల్ కి 2 ప్రాపర్టీస్ చెప్పినా. ఏం చెప్పాను? ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను నేను. A, B, C, D. ఏం చెప్పాను? రెక్టాంగిల్ లో ప్రాపర్టీస్, రెక్టాంగిల్ గురించి చెప్పే ప్రాపర్టీస్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ పాయింట్ 4 angles 90 degrees. స్క్వేర్ కి కూడా 4 angles 90 degrees. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి 90 degrees. ఇది ఎవరి ప్రాపర్టీ? రెక్టాంగిల్ ప్రాపర్టీ. కానీ ఇది స్క్వేర్ కి కూడా ఉంటది. ఓకేనా? అండ్ మనకి రెక్టాంగిల్ ఇంకో ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం? ఏం చెప్పుకున్నాం? డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ కి కూడా డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ కి కూడా డయాగ్నల్స్ ఈక్వలే. ఓకేనా? సో రెక్టాంగిల్ ప్రాపర్టీస్ 2 స్క్వేర్ కి అప్లికబులే. అండ్ ఆల్సో థర్డ్ ప్రాపర్టీ. ఏంటి ఆ థర్డ్ ప్రాపర్టీ? all 4 sides are equal. AB equal to BC equal to CD equal to DA. ఆల్రెడీ ఈ ప్రాపర్టీ ఇంకొక వేరే దానికి ఏదో ఉంది. దేనికది? రాంబస్. రాంబస్ కు ఉంది ఈ ప్రాపర్టీ. కానీ రాంబస్ కి 2 ప్రాపర్టీస్ ఉండవు. రైట్? స్క్వేర్ కి అయితే ఈ 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతాయి, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. అండ్ ఆల్సో diagonals bisect each other. What is that? Diagonals bisect each other perpendicularly. ఇప్పుడు చెప్పండి నాన్న, స్క్వేర్ లో మీకు ఏం అర్థమైంది? ఏంటి అంటే స్క్వేర్ ప్రాపర్టీస్ ఫస్ట్ 2 ప్రాపర్టీస్ రెక్టాంగిల్ దగ్గర నుంచి లాక్కుంది, సెకండ్ 2 ప్రాపర్టీస్ రాంబస్ దగ్గర నుంచి లాక్కుంది. సో స్క్వేర్ అనేది అవ్వాలి అంటే ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తేనే అది స్క్వేర్ అవుతుంది. అదర్వైజ్ ఈ 2 సాటిస్ఫై చేసింది అనుకోండి, అది రెక్టాంగిల్ అవుతుంది. లేదు ఈ 2 సాటిస్ఫై చేయలే, ఈ 2 సాటిస్ఫై చేసింది, అప్పుడు అది రాంబస్ అవుతుంది. కాదు ఈ 4 సాటిస్ఫై చేసింది, అది స్క్వేర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? మొత్తం ఏదైనా ఒక పారలోగ్రామ్ స్క్వేర్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 4 కండిషన్స్ ఉన్నాయి. రైట్? ఒక పారలోగ్రామ్ ఇవ్వగానే మనం ఏమేమి చెక్ చేసుకోవాలి? 4 angles చెక్ చేయండి. 4 angles 90 degrees అయితే దట్ మైట్ బి ఏ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. డయాగ్నల్స్ చెక్ చేయండి, 2 ఈక్వల్ ఉన్నాయా? ఈక్వల్ ఉన్నాయి అని అంటే సేమ్ రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు. నెక్స్ట్ సైడ్స్ కూడా చెక్ చేయండి. సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా స్క్వేర్, ఎందుకంటే 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది కాబట్టి. లేదు పైన 2 సాటిస్ఫై కాలేదు కానీ 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, డయాగనల్స్ బైసెక్ట్ చేసుకున్నాయి పర్పెండిక్యులర్ గా, అదేమవుతుంది? రాంబస్ అవుతుంది. కాదు ఈ 4 సాటిస్ఫై అయ్యాయి నాకు ఇచ్చిన దాంతో అంటే స్క్వేర్ అవుతుంది. ఓకేనా? రైట్, చూడండి నాన్న, నేను మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను. కనిపిస్తుందా? rhombus. A rhombus is a parallelogram with 4 congruent sides. Congruent అంటే ఏంటి? నథింగ్ బట్ ఈక్వల్, ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటి? కాంగ్రుయెంట్ అంటే ఈక్వల్. ఓకేనా? A rhombus is a parallelogram with 4 congruent sides. ఓకేనా? rhombus లో 4 sides ఈక్వల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ చూడండి, a rectangle is a parallelogram with 4 right angles. రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఇందాక మీరు 90 degrees అని చెప్పారు, ఇక్కడ రైట్ యాంగిల్స్ అని ఉన్నాయండి మేడం అంటారా?
రైట్ యాంగిల్ అన్నా 90 degrees అన్నా ఒకటే కదా. రైట్ వెరీ గుడ్. A rectangle is a parallelogram with 4 right angles. ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ a square is a parallelogram with 4 congruent sides and 4 right angles. ఓకేనా? సో ఏ నథింగ్ బట్ 4 సైడ్లు ఈక్వల్ గా ఉండాలి, 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, అది 90 degrees అవ్వాలి. దెన్ దట్ విల్ బికమ్ ఏ స్క్వేర్. ఓకేనా నానా? రైట్. ఇప్పుడు ఇది చూడండి నానా, నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా స్క్రీన్? ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. వాట్ దిస్ మైట్ బి? ఇది ఏమై ఉండొచ్చు? ఇక మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి. కనిపిస్తుంది కదా ఎవ్రీవన్? కనిపిస్తుంది కదా? 4 సైడ్స్ ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డయాగ్రామ్ లో 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి. సో మనకి ఇది చెప్పకనే చెప్తుంది, నేను ఒక క్వాడ్రిలేటరల్ అని చెప్తాను. రైట్, చూడండి మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ సింబల్స్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ ఒక సింబల్ ఉంది, సేమ్ సింబల్ ఇక్కడ కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటన్నా? ఈ సింబల్ కి అర్థం ఏంటి? ప్యారలల్. ఈ సింబల్ కి అర్థం ఏంటి? ప్యారలల్. అంటే ఈ ఏబి సైడ్ సిడి సైడ్ కి ప్యారలల్ గా ఉంది అని అర్థం. ఓకే, అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్. బీసీ సైడ్ మీద కూడా ఒక సింబల్ ఉంది, అదే సింబల్ సేమ్ సింబల్ ఏడి లైన్ మీద కూడా ఉంది. అంటే ఏంటి అర్థం? ఈ 2 సైడ్స్ ప్యారలల్, ఈ 2 సైడ్స్ ప్యారలల్, అండ్ ఆల్సో ఈ 2 సైడ్లు ప్యారలల్. సో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి. అంటే దీన్ని మనం ఏమనొచ్చు? ప్యారలలోగ్రామ్. వెరీ గుడ్, ప్యారలలోగ్రామ్. సో క్వాడ్రిలేటరల్ కనుక ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండి ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమనాలి మనం? ప్యారలలోగ్రామ్. ఓకే, సో చూడండి ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 6.68. ఇక్కడ కూడా 6.68 ఉండాలి. దెన్ ఓన్లీ దట్ విల్ బికమ్ ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఇది ఇక్కడ దీని లెంత్ 6.44 అన్నారు. సో దీని ఆపోజిట్ సైడ్ లెంత్ కూడా 6.44 అవ్వాలి. సో నేను మారుస్తున్నా, ఈ ప్యారలలోగ్రామ్ ని డిఫరెంట్ గా మారుస్తున్నా. ఏమవుతుంది చూడండి, ఈ ఏబి సిడి వాల్యూస్ మారలేదు, కానీ ఏం మారాయి? ఈ ఆపోజిట్ సైడ్స్ మారాయి, ఈ 2 మారాయి. ఇది మారింది, ఇది మారింది. అంటే బీసీ సైడ్ సిడి సైడ్ మారింది. ఎంత అయింది? 7.61 అయింది. ఇది 7.61 అవ్వగానే ఇది ఎంత అయింది? ఇది కూడా అంతే అయింది. సో ఆపోజిట్ సైడ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. చూడండి మారుతూ ఉంది, ఎంత మారినా రెండిటి వాల్యూస్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. రైట్, నేను ఇక్కడ కింద సైడ్ లెంత్ పెంచుతున్నా, కింద బేస్ వాల్యూ పెంచుతున్నా. కింద 9.18 అయితే పైన కూడా 9.18 అయింది. అంటే ఆపోజిట్ సైడ్స్ వాల్యూ ఆర్ ఈక్వల్. అర్థమవుతుందా? రైట్, సో ఇది సైడ్స్ గురించి మాట్లాడుకుంటే యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు యాంగిల్స్ చూడండి, ఈ ఏ వాల్యూ ఎంత ఉంది? యాంగిల్ ఏ ఎంత ఉంది? 68.6 ఉంది. యాంగిల్ సి అగైన్ 68.6. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ యాంగిల్ బి ఎంత ఉంది? 11.4 అండ్ సేమ్ డి కూడా అంతే ఉంది. అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం డయాగ్నల్స్ చూద్దాం. చూడండి డయాగ్నల్స్. సో ఒకటి బ్లూ కలర్ డయాగ్నల్, ఒకటి రెడ్ కలర్. ఈ 2 ఏమైనాయి? బైసెక్ట్ చేసుకున్నాయి. నేను బైసెక్ట్ చేసుకున్నాయి అని ఎలా చెప్పాను? చూడండి, ఇక్కడ ఈ 2 ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ నుంచి లెంత్ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6.1 ఉంది. అదే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇది ఎంత ఉంది? 6.1 ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏసీ అనే డయాగ్నల్ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. అంటే ఏంటి? నథింగ్ బట్ బైసెక్ట్ అయింది. రైట్, సో ప్యారలలోగ్రామ్ లో కండిషన్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ప్యారలల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ adjacent యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. చూద్దాం adjacent యాంగిల్స్. ఇక్కడ 68.6 ఉంది, ఇక్కడ 11.4 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏని బిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 180 degrees వస్తుంది. ఈ ఏని బిని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. సో 180 degrees వస్తే వాటిని మనం ఏమని అంటాం? సప్లిమెంటరీ.
ఓకే, సప్లిమెంటరీ అంటాము. రైట్, ఇప్పుడు నేను మీకు ప్రాపర్టీస్ చెప్పాను. రెక్టాంగిల్ కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, రాంబస్ కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ ఆల్సో స్క్వేర్ కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయో చెప్పాను. ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనము ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. రైట్, ఇందాక మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏం ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ ని? చూడండి నాన్న, స్క్రీన్ మీకు షేర్ చేస్తాను. ఫోర్త్ ప్రాబ్లం కనిపిస్తుందా? ఫోర్త్ ప్రాబ్లం, నేమ్ ద క్వాడ్రిలేటరల్స్ హూస్ డయాగనల్స్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? డయాగనల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చారంట, ఆ క్వాడ్రిలేటరల్ యొక్క డయాగనల్స్ ఎలా ఉన్నాయంట? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, బైసెక్ట్ ఈచ్ అదర్. ఒకవేళ ఆ రెండు బైసెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమనాలి మనం? క్వాడ్రిలేటరల్ ని. ఎవరు చెప్తారు? రైట్, వెరీ గుడ్. కానీ కొంతమంది చెప్తున్నారు, రిమైనింగ్ అందరు చెప్పాలి. డయాగనల్స్ బైసెక్ట్ చేసుకుంటే ఆ క్వాడ్రిలేటరల్ ఏమనాలి? పారలోగ్రామ్. వెరీ గుడ్. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే పారలోగ్రామ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్ లో కూడా ఈ క్వశ్చన్ అప్లికబుల్ అండ్ ఆల్సో దిస్ వన్. నేమ్ ద క్వాడ్రిలేటరల్ హూస్ డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఒక క్వాడ్రిలేటరల్ ఉందంట, ఆ క్వాడ్రిలేటరల్ లో డయాగనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అంట. ఇప్పుడు మరి ఆ క్వాడ్రిలేటరల్ ఏమై ఉండే ఛాన్స్ ఉంది? వెరీ గుడ్, రాంబస్ అన్నారు. కరెక్టే. రాంబస్ ఒక్కటే అయ్యే ఛాన్స్ ఉందా? డయాగనల్స్ గురించి మాత్రమే చెప్పారు, ఆ డయాగనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని చెప్పారు. అది ఓన్లీ రాంబస్ ఒక్క ప్రాపర్టీయేనా? కాదు, స్క్వేర్ కి కూడా డయాగనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్సే. రైట్, చూడండి, మనం ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది చూడండి మీకు ఆల్రెడీ. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫోర్త్ పాయింట్ ఏంటిది? డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ. స్క్వేర్ కి కూడా ఆ ప్రాపర్టీ ఉంది. కాకపోతే స్క్వేర్ అవ్వాలి అంటే రిమైనింగ్ 3 ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై చేయాలి, అప్పుడే అది స్క్వేర్ అవుతుంది. సో మనకు తెలీదు అది ఇప్పుడు స్క్వేరా లేకపోతే రాంబసా తెలీదు. సో వాట్ మైట్ బి దట్ క్వాడ్రిలేటరల్? ఐదర్ ప్యారలల్, ఐదర్ రాంబస్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. మొత్తం ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఏంటిది? నేమ్ ద క్వాడ్రిలేటరల్స్ హూస్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్. డయాగనల్స్ దేనికి ఈక్వల్ గా ఉంటాయి? దేనికి ఈక్వల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది? రెక్టాంగిల్ అండ్ ఆల్సో స్క్వేర్. వెరీ గుడ్. రెక్టాంగిల్ కి రాంబస్ కి రెక్టాంగిల్ కి స్క్వేర్ కి డయాగనల్స్ ఈక్వల్ గా ఉంటాయి. రెక్టాంగిల్ కి అండ్ ఆల్సో స్క్వేర్ కి రైట్ డయాగనల్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో మీరు ఏం చేయాలి? ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. ప్రాపర్టీస్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. రైట్, నేను ఒక పీపీటీ చూపిస్తాను చూడండి. చూడండి నాన్న, వాట్ ఈస్ దిస్? ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రాంబస్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ డయాగ్రామ్ కనిపిస్తుంది? రాంబస్ కనిపిస్తుంది. రాంబస్ లో ఏంటి కండిషను? ఆల్ ద 4 sides ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే అది ప్యారలోగ్రామ్ లో ఉండే ప్రాపర్టీయే. కానీ వన్ మినిట్ నాన్న, ప్యారలోగ్రామ్ లో ఉండే ప్రాపర్టీయే అయినా కానీ రాంబస్ కు కూడా అప్లికబుల్. ఎందుకంటే ప్యారలోగ్రామ్ లోనే రాంబస్ అనేది ఒక టైప్. యాడ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఓకే, ఆల్ 4 sides ఆర్
equal. Opposite sides are parallel. Opposite angles are equal. ఇది కూడా property of parallelogram. Diagonals are perpendicular and bisect each other. ఇది మాత్రం ఈ ప్రాపర్టీ మాత్రం రాంబస్ కి స్పెషల్. ఎందుకంటే రెక్టాంగిల్ కి ఉండదు ఈ ప్రాపర్టీ. రెక్టాంగిల్ లో డయాగనల్స్ ఈక్వల్ గానీ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కావు. రైట్. ఇప్పుడు మనము రెక్టాంగిల్ ప్రాపర్టీస్ చూద్దాం. చూడండి రెక్టాంగిల్ కి ప్రాపర్టీస్ ఏమున్నాయి. ఈ ఫస్ట్ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 4, 5 పాయింట్స్ అప్ టు 5th పాయింట్ అది అన్ని పారలోగ్రామ్ కి సేమ్ ఉంటాయి. కాకపోతే స్పెషల్ గా రెక్టాంగిల్ కి మాత్రమే ఉండే ప్రాపర్టీ ఏంటి, ఆల్ యాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ అంటే ఏంటి, దాని వర్డ్ మీనింగ్ ఏం చెప్పాను, కాంగ్రుయెంట్ అంటే ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ద డయాగనల్స్ ఆర్ కాంగ్రుయెంట్, డయాగనల్స్ కూడా ఈక్వలే. ఓకే. And coming to square, we will check the square properties also. First 1, 2, 3, 4, 5 అవన్నీ దేని ప్రాపర్టీస్, దేని ప్రాపర్టీస్, పారలోగ్రామ్ కు ఉండే ప్రాపర్టీస్. ఇక్కడ 6, 7 బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, యాంగిల్స్ ఆర్ ఆల్ యాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్, డయాగనల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఇది రెక్టాంగిల్ కి కూడా ఉండే ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 7 వరకే సాటిస్ఫై అవుతే అది రెక్టాంగిల్ అవుతుంది. అప్ టు 10 వరకు సాటిస్ఫై అవుతే ఆ 10 ఏంటిది, 8, 9, 10 ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ కాంగ్రుయెంట్, ఆల్ డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ ద డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, బైసెక్ట్ ద ఆపోజిట్ యాంగిల్స్. అది దేనికి ప్రాపర్టీస్, స్క్వేర్ కి ప్రాపర్టీస్. ఓకే. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేరింగ్ ఆపేసాను. ఇప్పుడు మనం ఒక క్విజ్ చూద్దామా. రైట్ అనా, రైట్. మనం పారలోగ్రామ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. అండ్ ఆల్సో పారలోగ్రామ్ లో ఉండే సపరేట్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాము. రెక్టాంగిల్ అని చెప్పుకున్నాం, రాంబస్ అని చెప్పుకున్నాము, స్క్వేర్ అనుకున్నాం. వాటి ప్రాపర్టీస్ కూడా నేర్చుకున్నాము. రైట్. పారలోగ్రామ్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఇది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేశాక మనం క్విజ్ లోకి వెళ్దాం. ఓకేనా. బి రెడీ టు సాల్వ్. ఈ ప్రాబ్లం ఎవరు ఫస్ట్ సాల్వ్ చేస్తారో చూద్దాం. జస్ట్ ప్రాపర్టీస్ తెలిసి ఉంటే మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా సింపుల్. చూడండి అన్న, 8th క్వశ్చన్ కనిపిస్తుందా. ద ఫాలోయింగ్ ఫిగర్స్ GUNS అండ్ RUNS అంటే ఇక్కడ ఒకటి ఉంది పారలోగ్రామ్, ఇక్కడ ఒక పారలోగ్రామ్ ఉంది. ఏంటంట, ఈ రెండు ఆర్ పారలోగ్రామ్స్. ఈ రెండు ఫిగర్స్ అంట పారలోగ్రామ్స్ అంట. ఫైండ్ ఎక్స్ అండ్ వై లెంత్ కనుక్కోవాలంట. ఎక్స్ ది వై ది లెంత్ కనుక్కోవాలంట. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. కేర్ఫుల్లీ ఫోకస్ ఆన్ ద బోర్డ్. రైట్. సో ఇక్కడ ఏంటి, GUNS ఇది ఒక పారలోగ్రామ్ అంట. సో పారలోగ్రామ్ అనగానే మనకి 4 ప్రాపర్టీస్ గుర్తొచ్చేసేయాలి. ఆ 4 ప్రాపర్టీస్ గుర్తొస్తే మనం దాన్ని సాల్వ్ చేయడం ఈజీ. పారలోగ్రామ్ లో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ చూడండి, GU షుడ్ బి ఈక్వల్ టు NS అంటే ఇక్కడ GU వాల్యూ ఎంత ఉంది, 3y - 1 ఉంది. NS వాల్యూ ఎంత ఉంది, 26 ఉంది. సో 3y - 1 షుడ్ బి ఈక్వల్ టు 26. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, సాల్వ్ చేసి చూద్దామా. ఎవరు సాల్వ్ చేసినాక ఆన్సర్ ఫస్ట్ చెప్తారో చూద్దాం. సో 8th ప్రాబ్లం లో ఫస్ట్ క్వశ్చన్ లో మనకేంటి, ఆపోజిట్ సైడ్స్ వాల్యూస్ ఈక్వల్ అంటే 3y - 1 ఈక్వల్ టు 26. అది ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, UN GS షుడ్ బి ఈక్వల్. ఎందుకంటే ఆ రెండు ఆపోజిట్ కాబట్టి. అంటే 3x వాల్యూ ఎందుకు ఈక్వల్ అవ్వాలి, 18 కి ఈక్వల్ అవ్వాలి. రైట్. చూద్దాం.
3x వాల్యూ 18 కి ఈక్వల్ అయితే 3x వాల్యూ 18 కి ఈక్వల్ అయితే మనకి ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. చూడండి 3y - 1 = 26. నేను దీన్ని 1 ని పంపించాను అనుకున్నారు, ఎంత అవుతుంది? 26 + 1 అంటే 3y. 3y = 27, y = 27/3. 3 1s 3 9s. సో y వాల్యూ ఎంత వచ్చింది? నాకు 9 వచ్చింది. అండ్ ఆల్సో 3x = 18. 3x వాల్యూ 18 అయితే ఎంత అవుతుంది? సో ఈ x ఇక్కడ నుంచి 3 ని అది పంపిస్తున్నా. పంపిస్తే ఏమవుతుంది? అది డినామినేటర్ లోకి వెళ్తుంది. 3 6 18. x = how much? 6. సో x వాల్యూ ఏమో 6, y వాల్యూ ఏమో 9 వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. మరి అక్కడ సెకండ్ ప్రాబ్లం కూడా ఉంది కదా, అది కూడా చూద్దాం మనం. సెకండ్ ప్రాబ్లం చూద్దామా? షేర్ చేస్తున్నా నాన్న, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నా, చూడండి. సెకండ్ ప్రాబ్లం లో ఏముంది ఇక్కడ చూడండి. ఇది కూడా ఒక పారలలోగ్రామే అంట. సో అయితే ఏంటి పారలలోగ్రామ్ అయితే ఏంటి? ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి? xy వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే ఒక డయాగ్నల్ మీద ఉంటే x వాల్యూ, ఇంకొక డయాగ్నల్ మీద ఉంది. ఇక్కడ y ఒక్కటే ఉంది, ఇక్కడ x + y ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి n ఎంత డిస్టెన్స్ లో ఉందో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి r కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే మనకి ఏమని అర్థమవుతుంది? x + y = 16. ఎందుకు 16 కి ఈక్వల్ అయింది? ఎందుకు అంటే ఇది బైసెక్ట్ చేయబడింది, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. ఇది ఎంత ఉంటుంది? ఇది అంతే ఉంటుంది. సో x + y = 16. అండ్ ఆల్సో ఇంకో డయాగ్నల్ ఉంది కదా, యూఎస్ డయాగ్నల్ ఉంది చూడండి. యూఎస్ ఈ డయాగ్నల్ కూడా రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. అంటే y + 7 షుడ్ బి ఈక్వల్ టు 20. y + 7 షుడ్ బి ఈక్వల్ టు 20. ఇప్పుడు మనం దీన్ని స్క్రీన్ వైట్ బోర్డ్ మీద సాల్వ్ చేద్దామా? రైట్ చూడండి. y + 7 = 20. సో y వాల్యూ ఎంత అవుతుంది? 20 - 7 అంటే ఎంత అవుతుంది? y = 13. y = ఎంత? 13. ఈ y వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఈ y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? x + y అంటే 13 వచ్చింది నాకు. x + y = 16. x = ఎంత అవుతుంది? 16 - 13 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 3. సో x = 3, y = 13. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసారు కదా, సింపుల్ గా ఉంది కదా. జస్ట్ మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి? ప్రాపర్టీస్ గుర్తుంచుకోవాలి. ప్రాపర్టీస్ గుర్తుంచుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ గా సాల్వ్ చేసేస్తారు. లిజన్ అన్న, ఇప్పుడు మనం ఒక గేమ్ చూద్దాం. క్విజ్, నాట్ ఎ గేమ్, ఇట్స్ ఎ క్విజ్. బి యాక్టివ్ అందరూ. రైట్. డిఫైన్ ఏ పారలలోగ్రామ్. పారలలోగ్రామ్ కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ కరెక్టో చూస్ చేసుకోండి. రీడ్ చేయండి 3 ఆప్షన్స్. ఏ పారలలోగ్రామ్ ఇస్ ఎ కోఆర్డినేటర్ హ్యావింగ్ ఇట్స్ సైడ్స్ పర్పెండిక్యులర్. అది నేను చెప్పానా? చెప్పలేదు. ఏ పారలలోగ్రామ్ ఇస్ 2 sides. అదేనా? నో. క్వాడ్రిలేటరల్ అంటేనే 4 sides, కానీ ఇక్కడ పారలలోగ్రామ్ 2 sides ఉంటాయన్న. నో, ఇది కాదు. A parallelogram is a quadrilateral having its sides parallel. Sides ఎలా ఉంటాయంట? ప్యారలల్ గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్. వాట్ ఈస్ ద సెకండ్ వర్డ్ టు ద parallelogram? ఇది మనకు ఉండదు నాన్న, నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది మీకు. నో ఇష్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం మనం. హౌ మెనీ ప్రాపర్టీస్ does a parallelogram have? నేను మీకు ఎన్ని ప్రాపర్టీస్ చెప్పాను? parallelogram కి ఎన్ని ప్రాపర్టీస్ చెప్పాను? మొత్తం 4 ప్రాపర్టీస్ చెప్పాను. ఆపోజిట్ సైడ్స్, ఆపోజిట్ యాంగిల్స్, adjacent angles and also diagonals bisect each other. సో మొత్తం 4 ప్రాపర్టీస్. రైట్. మీరు ఆ 4 ప్రాపర్టీస్ ఇంటికి వెళ్ళగానే అన్ని రికలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో రేపు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాలి. ఒకళ్ళు 2 ప్రాపర్టీస్ చెప్తే ఇంకొకళ్ళు 2 ప్రాపర్టీస్ చెప్పాలి. సో అలా డిస్కస్ చేయండి, రేపు ఖచ్చితంగా గుర్తుంటుంది. రైట్. టోటల్ 4 ప్రాపర్టీస్. వాట్ డస్ ద వర్డ్ బైసెక్ట్ మీన్స్? ఇందాక మీకు చెప్పాను బైసెక్ట్ అంటే ఏంటో మీనింగ్ చెప్పాను.
కట్ చేసుకోవడమా? ఇంటర్సెక్షన్ అంటే కట్ చేసుకోవడం, ఇంటర్సెక్ట్ అంటే ఒకదానికొకటి కట్ చేసుకోవడం. ఇంటర్సెక్ట్ ఎట్ ద మిడ్ పాయింట్. బైసెక్షన్ అంటే ఇంటర్సెక్ట్ ఎట్ ద మిడ్ పాయింట్. ఎందుకంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా విడగొట్టడం అని చెప్పాను కదా, రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. రైట్. బైసెక్షన్ అంటే ఇంటర్సెక్ట్ ఎట్ ద మిడ్ పాయింట్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయా? ఉంటాయి. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ఎంట్ ఈక్వల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండవు అని చెప్తున్నారు. అది నిజమేనా? ట్రూవా ఫాల్సా? ఫాల్స్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి అండ్ ఆల్సో ఈక్వల్ గా ఉంటాయి. ఫాల్స్. ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ఎంట్ ఈక్వల్ అంటున్నారు, అంటే ఈక్వల్ ఉండవు అంటున్నారు. సో ఇది ఫాల్స్. దే ఆర్ ఈక్వల్. మెనీ డయాగ్నల్స్ ఆర్ దేర్. మొత్తం ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి ఒక పారలలోగ్రామ్ లో? ఒక పారలలోగ్రామ్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? రైట్, 2 డయాగ్నల్స్. రైట్, 2 ఉంటాయి. రైట్. సో ఇక్కడ నేను ఆన్సర్ చేయలేదు కదా. సో హౌ మెనీ డయాగ్నల్స్ ఆర్ దేర్? 2 డయాగ్నల్స్. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. మొత్తం ఎన్ని పెయిర్స్ ఉన్నాయి ప్యారలల్ గా అండ్ ఈక్వల్ గా? 2 పెయిర్స్ ఉన్నాయి. ఒక ఆపోజిట్ పెయిర్స్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ప్యారలల్. ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయా? పారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వలా కాదా? ఎస్, ఈక్వల్. వెరీ గుడ్. రైట్ నానా. ఈరోజు మనం క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నాం? పారలలోగ్రామ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. పారలలోగ్రామ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. ఆ ప్రాపర్టీస్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము? పారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని నేర్చుకున్నాము. ఆమె కరెక్ట్? నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇదేంటిది? పారలలోగ్రామ్. ఇది ఒక పారలలోగ్రామ్. ఈ పారలలోగ్రామ్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అది చెప్పుకున్నాము. మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పుకున్నాం. మళ్ళీ ఆల్సో ఏమని చెప్పుకున్నాం? అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నెక్స్ట్, పారలలోగ్రామ్స్ లోనే మనం 3 వెరైటీస్ చెప్పుకున్నాము. పారలలోగ్రామ్స్ లోనే మనం 3 వెరైటీస్ చెప్పుకున్నాము. ఏంటి అవి? రాంబస్ చెప్పుకున్నాము, రెక్టాంగిల్ చెప్పుకున్నాము, స్క్వేర్ చెప్పుకున్నాము. రాంబస్ లో ఏం చెప్పుకున్నాము? 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పుకున్నాము. ఇంకొక అడిషనల్ ప్రాపర్టీ కూడా చెప్పాను మీకు రాంబస్ కి. ఏం చెప్పాను? డయాగ్నల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. డయాగనల్స్ ఆర్ perpendicular bisectors. Okay. And rectangle. Rectangle is a parallelogram with 4 right angles. Rectangle lo 4 right angles untayanta. Ade square aithe, a square is a parallelogram with 4 congruent sides and 4 right angles. Congruent ante enti ardham? Equal. Parallelogram lo 4 sides equal ga untayi and also 4 right angles untayi. రైట్ యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? చూడండి, 1 2 3 4 మొత్తం 4 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అండ్ 4 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. సో రాంబస్ కి, రెక్టాంగిల్ కి మనం ప్రాపర్టీస్ చూసాము. రైట్, ఇది చూడండి. ఇక్కడ ఈ పారలలోగ్రామ్ లో మనం చూసాం కదా, ఆపోజిట్. ఇది పారలలోగ్రామ్. ఇది స్క్వేర్ కాదు, రాంబస్ కాదు, ఏదైనా అయి ఉండొచ్చు. స్క్వేర్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం జస్ట్ పారలలోగ్రామ్ గురించి మాట్లాడుకుంటాం. చూడండి, ఏబి సిడికి ఈక్వల్ అయింది. రైట్,
ఇక్కడ ఏడి బీసీకి ఈక్వల్ అయింది. ఈక్వల్ అయిందా లేదా? రైట్. యాంగిల్స్ కూడా చూడండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. నేను ఒక 2 అడ్జసెంట్ యాంగిల్స్ ని యాడ్ చేశాను అనుకో, నాకు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఈ 2 యాడ్ చేసినా, లేకపోతే ఈ 2 యాంగిల్స్ యాడ్ చేసినా, సి ప్లస్ డి చేసినా, లేకపోతే డి ప్లస్ ఏ చేసినా 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కి మీరు ఈ టాపిక్స్ అన్ని రివైజ్ చేసి రెడీగా ఉండండి. నేను అప్పుడు రివిజన్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? ఓకే, టుడే వి విల్ ఎండ్ ద సెషన్ నానా. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.